ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో నవదుర్గ అవతారాల్లో రెండో అవతారము బ్రహ్మచారిణి దుర్గా అవతారము. దుర్గాదేవి అవతారాల్లో రెండో అవతారము. గురువు వద్ద బ్రహ్మచార్యాశ్రమంలో తోటి విద్యార్థులతో ఉండే అమ్మవారి అవతారం ఇది. నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవిని నవరాత్రుల్లో రెండో రోజున పూజిస్తారు. తెల్లని చీర దాల్చి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలంతో ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి. పురాణ గాథ గురించి తెలుసుకుందాము. పురాణాల ప్రకారము పార్వతీదేవి శివుని వివాహం చేసుకోవాలని కోరుకుంది. ఆమె తల్లిదండ్రులైన మేనక, హిమవంతులు అది దుర్గతమైన కోరిక అని చెప్పినా ఆమె పట్టుదలతో శివుని కోసం తపస్సు చేసింది. తారకాసుడనే రాక్షసుడు శివ సంతానం చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో చనిపోకుండా వరం పొందాడు. సతీదేవి వియోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోడని, ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు. కానీ భవానీ పార్వతీదేవిగా జన్మెత్తి శివుని కోసం తపస్సు చేస్తుందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుడిని కోరతారు. శివునిపై పూలబాణం వేసిన మన్మధుడిని దగ్ధం చేస్తాడు శివుడు. నిరాశ చెందని పార్వతి శివునిలాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయ్యి తపస్సు చేస్తూ ఉంటుంది. అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేస్తుంది అమ్మవారు. ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ తనకు సేవ చేస్తున్న పార్వతీ పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు. కానీ సతీదేవి తప్ప ఇంకెవరు తన భార్య కాలేరని భావించి శివుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు. తాను దొంగ సన్యాసిని అంటూ స్వనింద చేసుకుంటాడు. కానీ పార్వతీదేవి ఆ మాటలు నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం చేస్తుంది. చివరికి శివుని పట్టుదలపై పార్వతీ ప్రేమ గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. ఈరోజు ధ్యానించవలసిన శ్లోకం దదానాకర్ పద్మాభ్యా మక్మల కమండలు దేవీ ప్రసీదతు మై బ్రహ్మచారిణా నుత్తమా. ఈ శ్లోకం భావం: ఓ బ్రహ్మచారిని, జపమాల మరియు కమండలములను తన చేతిలో పట్టుకొని నన్ను దీవించుము.